అంటే ధర్మశాస్త్రం అంటారు. ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉంటే వారు దేవుని ఎదుట మొరపెడితే దేవుడు వారి మొర ఆలకించి మోషే ప్రవక్తను వారి మధ్యకు పంపించి 430 సంవత్సరాల బానిసత్వం నుంచి వారు విడిపించి సీనాయి పర్వతం యొద్ద వారికి కొన్ని కట్టడలను, కొన్ని ఆజ్ఞలను ఇచ్చారు. ఆ ఆజ్ఞలు ప్రజలు పాటించట్లేదు, ఆజ్ఞలు ప్రజలు గైకొనట్లేదు. ఆజ్ఞల్ని, దేవుని యొక్క కట్టడిని విస్మరించి దేవుని మర్చిపోయి మనుషులు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కనుకే ధర్మశాస్త్రము రాసిన వాడే, అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఇచ్చిన వాడే, ఆయనే నరరూపిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన యందు దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క మాటలను నెరవేర్చి మనకి విమోచన, విడుదలను కలగజేశాడు. లోక రక్షకుడైన యేసు ప్రభువు దేవుని నామానికి మహిమ